హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము మా పాపకి రిజల్ట్స్ ఇస్తున్నారు. సో ఎగ్జామ్ మన సో కంటిన్యూ చేస్తుంది చూడు మా మెసేజ్ చెయ్యి మాట్లాడు. ఈరోజు అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో స్కూల్కి అయితే వెళ్తున్నాము. మా పాప రిజల్ట్స్ కూడా ఉన్నాయి, FA3 రిజల్ట్స్. సో అందులో ఎంత ర్యాంక్ వచ్చా అసలు వచ్చిందట. ర్యాంకు ఎంత వచ్చిందో చూడాలి. ఎక్సైట్మెంట్తో ఉంది పాప. ఓకేనా, స్కూల్కి వెళ్తా. ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఇది ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కాదండి, FA3 ఇది. సో నెక్స్ట్ మంత్ మేబీ ఉంది FA3. సో ఇది నెక్స్ట్ మంత్ మేబీ ఉండొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్. బట్ ఇప్పుడైతే మొన్న మాత్రం రిజల్ట్లలో థర్డ్ లీడర్ వచ్చిందని బాగా ఎగ్జైట్ అవుతుంది. సో ఈరోజు ఏమవుతుందో అన్న విషయంతో మేము వెళ్తున్నాము. ప్లస్ దాంతోపాటుగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో అక్కడ వీళ్ళు చేసే అల్లరి కావచ్చు, ఏదైనా ఉంటాయి కావచ్చు. సో నేను వీడియో రూపంలో మీకు ముందు తీసుకొస్తాను. ఓకేనా, లెట్స్ బిగిన్. సో చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసారా ర్యాంక్ బోర్డు పెట్టారు, ఎవరు ఏ ర్యాంక్ వచ్చారు అని చెప్పేసి. మా పాపది కూడా ఉంది, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా మేము క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత బోర్డు మీద కూడా ఉంది. FA3 అనుకున్నాం కానీ FA4లో వచ్చింది థర్డ్. మత్రైత అండ్ అంకిత్ ఇద్దరు వచ్చారు. ఇంకా టీచర్స్తోని మాట్లాడి మేము బయటికి వచ్చేసినాము. కంప్లైంట్స్ ఉన్నాయి, ప్లస్ బాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత అదో మా పాపది రిజల్ట్, ఈ FA4 రిజల్ట్స్. మేము FA3 అనుకున్నాం కానీ FA4. దాని తర్వాత ఇంకా మేము టిఫిన్ చేయడానికి బయటకు వచ్చామన్నట్టు. ఇంకా లేట్ అయిపోయింది కదా, టిఫిన్ తినేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. ఆ చిన్నోడు అక్కడ కూడా ఆగట్లేదు, ఇక ఆయన అల్లరి అంతే, ఏం చేయలేము చిన్నపిల్లలు కాబట్టి. అద్వైత, నీకు పూరి క్యాన్సల్. అదే ఇదేంటి బేటా? థ్యాంక్ యూ. కట్టింగ్ స్టైలా అయ్యా. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మాకు ఇంటికి దగ్గరలో ఒక కొత్త స్కూల్ అయితే ఉందండి. ఒకసారి చూసేద్దామని చెప్పేసి వెళ్ళాము. అడ్మిషన్స్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే అవుతున్నాయి అన్నారు. సో వెళ్ళి చూసేద్దామని అయితే స్కూల్ని అయితే పిల్లల్ని తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళాము. స్కూల్ బాగుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మా చిన్నోని కూడా ప్లే స్కూల్ లాగా ఉంది. సో వేస్తే ఇద్దరిని వేయొచ్చు కదా అన్న ఉద్దేశంతోనైతే చూసాము. వాడైతే ఫుల్ ఆడుకున్నాడు అక్కడ. ఇంకా వాడైతే ఫుల్ ఆడుకుంటున్నాడు అక్కడ. కొద్దిసేపు ఆడుకొని అని మేము కూడా వదిలేసాము పిల్లలు ఇద్దరిని. మా హస్బెండ్ అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆడుకొని ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్దాం రా అంటే మా చిన్నోడు అస్సలు రావట్లేదు. నాకు బాగా నచ్చింది, అసలు ఫోర్స్ఫుల్గా తీసుకుపోవడం అవుతుంది. ఇంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. ఇంతే అండి, ఇది చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను. మా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కుదిరితే కామెంట్ చేయండి.
మినిమం 1, 2, ఒక 20 3. లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ 20 లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వెళ్ళగా